అయ్యా మంద మాదిగ కృష్ణ గారు, బ్రాహ్మణులపై మీకు ఎందుకండి ఇంత అక్కసు? ఎందుకు విషం గక్కుతున్నారు? ఇటీవల మీరు బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్నాయి. ఏమండి, నిజమైన బ్రాహ్మణులలో 90% ఆర్థికంగా వెనుకబడిన వారేనండి ఉండేది. ఎవరు కూడా సుఖ సంతోషాలతో లేరు. ఆ విషయం మీకు తెలీదా? పద్మశ్రీ అవార్డును పొందినారే, ఆ మాత్రం మీకు గ్రహింపు లేదా? దయచేసి మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. రిజర్వేషన్లు 70 సంవత్సరాలుగా మన దేశంలో సాగుతూనే ఉన్నాయి. నిజంగా మీరు ఆలోచించే వాళ్ళే అయితే ఈ రిజర్వేషన్లను అన్ని రంగాలలో కూడా రద్దుపరిచేటట్టు ప్రయత్నం చేయండి. చదువులకు రిజర్వేషన్, ఉద్యోగాలకు రిజర్వేషన్, రాజకీయాల్లో రిజర్వేషన్. ఎక్కడండి రిజర్వేషన్ రిజర్వేషన్ రిజర్వేషన్? ఎక్కడ చూసినా రిజర్వేషనే. ఆ రిజర్వేషన్ వలన లాభపడుతూ ఉండేవాళ్ళు ఎవరో మీకు తెలియదా? ఏమండి, నిజంగా చెప్పాలంటే బీసీ ఈజ్ ద బీసీ ఇన్ బీసీ. అర్థం కాలేదు కదండి మీకు? అర్థం కాదు కూడా. బ్రాహ్మిన్ క్యాస్ట్ ఈజ్ ద బెస్ట్ క్యాస్ట్ ఇన్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. నిజంగా బ్రాహ్మణ కులము వెనుకబడిన కులాలలో చాలా అగ్రవర్ణ కులం అండి. 90% బ్రాహ్మణులు ఆర్థిక లోపంతో బాధపడుతున్నారండి. ఒక విషయం, ఒక మనిషిగా ఆలోచిద్దాం. రిజర్వేషన్లను రద్దుపరచండి. కేవలం జ్ఞాన సౌకర్యం, జ్ఞాన సముపార్జన చేసేవారికి మాత్రమే ఉద్యోగాలలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, కులము మతము ఏ మాత్రము సంబంధం లేకుండా ఎవరైతే విజ్ఞానవంతులో